మరొక అంశం ఇక్కడ కిందన చూసుకుంటే కాంగ్రెస్‌లో కులాల లెక్కలు అనేటువంటి వార్త మనకు కనిపిస్తా ఉంది. సామాజిక వర్గాల వారీగా కూడికలు, అలాగే తీసివేతలతో కసరత్తు. బీసీలకు 2 క్యాబినెట్‌లో భర్తులు కావాలంటున్నటువంటి టీపీసీసీ చీఫ్, రెడ్లకు మంత్రి పదవులు అవసరమంటున్నటువంటి మరొక ముఖ్య నేత, మాలమాదిగ వర్గాలను ఒప్పించకుండా పదవుల కూర్పు, అన్ని పదవులకు భర్తీ చేసే యోచనలో ఏసీసీ. ఈసారి అన్ని భర్తలు అన్ని స్థానాలు కూడా భర్తీ చేయబోతుంది. ఇటువైపు మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎవరికి ఇస్తారు? షబ్బీర్ అలీకి ఇస్తారా, లేకపోతే ఫిరోజ్ ఖాన్ చాలా కీలకంగా ఉన్నారు, ఆయనకి ఇస్తారనేటువంటి వార్త ఉంటే, ఎందుకంటే గతంలో త్యాగం చేశారు షబ్బీర్ అలీకి అవకాశం ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చూడాలి లెక్కలు ఎలా ఉండబోతున్నాయి అనేది. సో మరొక వైపు చూసుకుంటే అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఇటువైపు గిరిజన కొన్ని ప్రాంతాల పరంగా చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆదిలాబాద్ లాంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించే మంత్రులు ఎవరు లేరు. అంటే ఖమ్మం నుంచి కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 4 ప్రాంతాల నుంచి కానీ 7 మంది మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఆ ప్రాంతాలు మినహాయించి మిగతా సామాజిక వర్గ సమీకరణలతో పాటు ప్రాంతాలు కూడా పరిగణలోకి తీసుకుంటారా, తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి విజ్ఞప్తులు వచ్చాయి. సో దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఢిల్లీలో తేలుద్దాం అంటూ కూడా హస్తినాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు. అక్కడ కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, ప్రజాప్రభుత్వానికి సంబంధించి సొంత నిర్ణయాలతో కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏసీసీతో మరొకసారి నిర్ణయం తీసుకోబోతుంది. సో ఈసారి క్లియర్ కట్గా ఎవరికి వస్తాయి ఆశావాహులు ఎవరున్నారు? చాలా స్థాయిలోనే ఆశావాహులు ఉన్నారు ముందు నుంచి. ఇటువైపు జగ్గారెడ్డి రీసెంట్గా వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు. అటువైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తనకే వస్తున్నటువంటి ఆశతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కీలకంగా ఉన్నారు నేతలు. సో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఫైనల్ అయిందా, లేకపోతే అక్కడికి వెళ్ళాక ఫైనల్ లిస్ట్ ఎలా ఉండబోతుంది అని చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.